Hi students, this is chemistry by Mr. Cool. సో ఈరోజు మనం వీడియోలో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయినటువంటి డిఫైన్ అయనైజేషన్ పొటెన్షియల్, ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్, వై ద సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్. 8 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సో మీరు ఇది చదివిన తర్వాతనే ఎగ్జామ్కి వెళ్ళండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? అండ్ అదేవిధంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. బోర్ లేకుండా మనం టాపిక్లోకి వెళ్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. Define IE1 and IE2. Why is IE2 IE1? Why is IE2 greater than IE1 for a given atom? Discuss the factors that affect IE of an element. Students, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? స్టూడెంట్స్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది. చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ చాలా సింపుల్ ఆన్సర్. సో అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా చాలా సింపుల్ది. మీరు చాలా ఈజీగా ఉంటుంది, చాలా క్లియర్గా వినండి. సో ఫస్ట్ వన్, ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. ఎంథాల్పీ అన్నా ఎనర్జీ అన్నా సేమ్. కొందరు స్టూడెంట్స్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని రాస్తారు, తప్పు లేదు. అయనైజేషన్ ఎంథాల్పీ సేమ్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ ఆల్సో సేమ్. ఇది ఫస్ట్ డౌట్ ఈస్ క్లియర్. దాట్స్ ఇట్. ఇక్కడ ఎంథాల్పీ అనేటువంటిది గుర్తు రాలేదనుకోండి, ఎనర్జీ అని రాసేయండి. క్లియర్? నౌ వీఆర్ డిస్కసింగ్. సో వాట్ అబౌట్ ద అయనైజేషన్ ఎంథాల్పీ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ? సింపుల్. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, the minimum amount of energy required to remove an electron from isolated neutral gas atom is called first ionization energy. Is it clear students? The minimum amount of energy required, చూడండి ఇక్కడ, the minimum amount of energy required to remove electron from an isolated neutral gaseous atom. వేలెన్సీ ఎలక్ట్రాన్ అన్నా పర్లేదు, ఎలక్ట్రాన్ అన్నా పర్లేదు స్టూడెంట్. అంటే అసలు ఏంటి అక్కడ, వాట్ ఈస్ ద మీనింగ్? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఎక్స్ గ్యాస్ రాస్తాం, మళ్ళీ ఇక్కడ రాస్తుంది. అక్కడ చూడండి, గ్యాస్ స్టేట్ లో ఉందంట. ద ఎలిమెంట్ ఈస్ గ్యాస్ స్టేట్. ఓకే స్టూడెంట్స్? సో యూ రైట్ ఇన్ బ్రాకెట్. దీంట్లో నుండి అంటే ఎక్స్ అనేటువంటి సమ్ ఎలిమెంట్ నుండి ఒక ఎలక్ట్రాన్ తీసేయాలి. ఏం చేయాలి? 1 electron రిమూవ్ దట్. సో రిమూవ్ ద 1 electron. మరి రిమూవ్ ద 1 electron అంటే ఏంటి? సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ అవుతుందా లేదా? అవునా స్టూడెంట్స్? సో రిమూవ్ ద ఎలక్ట్రాన్ మీన్స్ ఏంటి? సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్. క్లియర్? దట్ ఎనర్జీ ఇస్ కాల్డ్ అయనైజేషన్ ఎనర్జీ. సింపుల్, దట్స్ ఇట్, ఓవర్. క్లియర్ స్టూడెంట్స్? సో this is the X. Now this is the element. Then you remove that 1 electron. Clear? That's it. You remove the 1 electron. Clear students? X gas నుండి ఒక ఎలక్ట్రాన్ తీసిన వెంటనే 1 యూనిపాజిటివ్ అయాన్ ఫామ్ అయింది. క్లియర్? 1 యూనిపాజిటివ్ అయాన్ ఫామ్ అయింది. క్లియర్ స్టూడెంట్స్? నౌ దిస్ ఈస్ ద ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అంటే ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసెస్ ఆటం అంటే ఏంటి? ఐసోలేటెడ్ అంటే ఏంటి? ఇండివిజువల్గా ఉంది. న్యూట్రల్ అంటే ఏంటి? ఏ ఛార్జ్ లేదు, గ్యాసెస్ ఆటం. క్లియర్? ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ to remove an electron from isolated neutral gas atom is called first ionization energy. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ X gas. So now this is the element.
the minimum amount of energy required to remove an electron from isolated neutral gas atom is called ionization energy. That is called IE1. That is called IE1. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది క్లియర్గా చూడండి. ఎక్స్ అనేటువంటి న్యూట్రల్ ఆటమ్, గ్యాసెస్, ఎక్స్ ప్లస్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ లాస్ అయిన వెంటనే ఏం ఫామ్ అవుతుంది? పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. ఎక్స్ ప్లస్ గ్యాస్ ప్లస్ ఎలక్ట్రాన్. కంపల్సరీగా మీరు ఇది రాయాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? దట్స్ ఇట్, ఫినిష్. సో ద ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ ఓవర్. అయనైజేషన్ పొటెన్షియల్ అన్నా, అయనైజేషన్ ఎనర్జీ అన్నా, అయనైజేషన్ ఎంథాల్పీ అన్నా సేమ్. ఓకేనా స్టూడెంట్స్? దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ. మరి సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఇది. దీంట్లో నుండి ఎలక్ట్రాన్ తీసేయాలి. మీరు ఇక్కడ చూడండి ఇక్కడ స్టూడెంట్స్, ఐఎమ్ అగైన్ రైటింగ్ ఎక్స్ ప్లస్. క్లియర్? క్లియర్ స్టూడెంట్స్? దీన్నే మళ్ళీ ఇక్కడ రాయండి మీరు. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఏంటి? IE2. మరి ఇప్పుడు దీంట్లో నుండి ఇంకో ఎలక్ట్రాన్ తీసేస్తున్నాం. తీసేసినప్పుడు ఏమవుతుంది స్టూడెంట్? ఎక్స్ ప్లస్ 2. దాట్స్ ఇట్. క్లియర్ స్టూడెంట్స్? ఎక్స్ ప్లస్ నుండి ఇంకొక ఎలక్ట్రాన్ తీసేసిన వెంటనే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? దాన్నే మళ్ళీ ఇక్కడ మనం చదువుదాం. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్. ఎక్కడ నుండి మరి? ఫ్రమ్ యూనిపాజిటివ్ గ్యాసెస్ అయాన్. యూనిపాజిటివ్ గ్యాస్ అయాన్ మీన్స్ వాట్? పాజిటివ్ చార్జ్ ఓన్లీ 1 ఉంది. పాజిటివ్ చార్జ్ ఓన్లీ 1 ఉంది. ఓకేనా స్టూడెంట్? యూనిపాజిటివ్ గ్యాసెస్ అయాన్. Clear students? That's it. The second ionization potential definition what? The minimum amount of energy required to remove an electron from unipositive gaseous ion. Unipositive gas ion. That is called second ionization enthalpy. Clear students? That's it over. ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ రాసింది ఇక్కడ రాసినాం. సో ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ దాన్ని IE1 అనాలి, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేటువంటి దాన్ని IE2 అనాలి. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. క్లియర్? ఫినిష్. So the two definitions is over. Okay students? That's it. Clear? Now ikkada IE2 greater than IE1. What is the reason? IE2 greater than IE1 ante the second ionization energy is greater than first ionization energy. Enduku ante simple. ఈ న్యూట్రల్ ఆటం అంటే ఏంటమ్మా? అందులో ఏ విధంగా కూడా ఎలక్ట్రాన్ లాస్ అవ్వలేదు, ఏమీ కాలేదు. అప్పుడు ఏమవుతుంది? ఈ న్యూట్రల్ ఆటం number of electrons and number of protons are same. Here ఇక్కడ చూడండి, in neutral atom number of electrons and number of protons are same. But in unipositive ions, unipositive ion కి వచ్చేసరికి ఏమైంది? అక్కడ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిందా స్టూడెంట్స్? 1 electron is loss. Okay, అంటే in neutral atom number of electrons and number of protons are same. But in unipositive ion ఒక ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ప్రోటాన్స్ నెంబర్ పెరిగింది. అంతే కదా స్టూడెంట్స్? క్లియర్? సో ఇన్ యూనిపాజిటివ్ అయాన్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇన్ యూనిపాజిటివ్ అయాన్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాట్స్ ఇట్. మరి ప్రోటాన్స్ నెంబర్ పెరిగింది కదా. క్లియర్ స్టూడెంట్స్? ప్రోటాన్ నెంబర్ పెరిగింది కదా. సో ద న్యూక్లియస్ అట్రాక్షన్ ఇంక్రీజెస్ ఆన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. సో ఎలక్ట్రాన్ నెంబర్ తగ్గేసరికి ప్రోటాన్స్ అనేటువంటి న్యూక్లియస్ దగ్గర ఉంటాయి కాబట్టి ప్రోటాన్స్ నెంబర్ పెరిగింది కాబట్టి. క్లియర్ స్టూడెంట్స్? అర్థమవుతుందా? ప్రోటాన్స్ నెంబర్ పెరిగింది కాబట్టి న్యూక్లియస్ అట్రాక్షన్ పెరిగింది. న్యూక్లియస్ అట్రాక్షన్ పెరిగేసరికి మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ అయింది టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్. క్లియర్ స్టూడెంట్స్? మోర్ ఎనర్జీ అనేటువంటిది రిక్వైర్డ్ అయింది. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చాలా సింపుల్గా మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ద సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఎందుకు అసలు అంటే ఈ న్యూట్రల్ ఆటం సింపుల్ రాయండి. ఈ న్యూట్రల్ ఆటం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ సేమ్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ సేమ్. క్లియర్ స్టూడెంట్స్? క్లియర్? But in unipositive ion, the number of protons are greater than number of electrons. Yes, అంటే ఇక్కడ ఈ న్యూట్రల్ ఆటం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ ఈక్వల్ అన్నా పర్లేదు, సేమ్ అన్నా ఈక్వల్ అన్నా ఓకే. బట్ ఇన్ unipositive ion, the number of protons are greater than number of electrons. Then the nucleus attraction increases on outermost orbit.
then the more amount of energy required to remove an electron. That's it, clear? In the second case, here IE2 greater than IE1. Sorry, hence IE2 greater than IE1. Clear students? అర్థమైందా స్టూడెంట్స్? సింపుల్. చాలా మందికి సెకండ్ అయనేషన్ పొటెన్షియల్ గ్రేటర్ దెన్ IE1 అనేటువంటిది చాలా కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్. మళ్ళీ వినండి, సింపుల్ గా రాయండి. ఇన్ న్యూట్రల్ ఆటమ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ సేమ్, but in any positive ion the number of protons are greater than number of electrons, so the nucleus attraction increases on outermost orbit, then the more amount of energy required to remove that electron. Clear? In second ionization potential. Clear students? That's it. And next one, factors that affect IE. Factors that affect IE. ఈ అయనైజేషన్ పొటెన్షియల్లో ఫ్యాక్టర్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడి వరకు 4 మార్క్స్ ఇస్తారు స్టూడెంట్స్. మళ్ళీ ఈ ఫ్యాక్టర్స్కు 4 ఫ్యాక్టర్స్ రాస్తే 4 వేస్తారు, 4 మార్క్స్ వేస్తారు. ఓకేనా స్టూడెంట్స్? సో కాబట్టి 4 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది ఇక్కడ నుండి ఇక్కడి వరకు మాత్రమే. మరి రిమైనింగ్ ఫ్యాక్టర్స్కు మళ్ళీ 4 మార్క్స్ రావాలంటే ఇవన్నీ చదవాలి. సో సింపుల్. ఫస్ట్ ఫ్యాక్టర్ అటామిక్ రేడియస్. సింపుల్, అటామిక్ రేడియస్. సో అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్. సపోజ్ మీరు ఒకటి చూడండి, అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయింది. అటామిక్ రేడియస్ ఏమైంది స్టూడెంట్స్? ఇంక్రీజ్ అయింది. క్లియర్? అప్పుడు ఏమవుతుంది? న్యూక్లియస్ యొక్క ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ ద వేలెన్సీ ఎలక్ట్రాన్ డిక్రీజెస్. అంతే కదా, దూరం పెరిగినప్పుడు న్యూక్లియస్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుందా లేదా? న్యూక్లియస్ అట్రాక్షన్ ఏమవుతుందో డిక్రీజ్ అవుతుందా లేదా? క్లియర్ స్టూడెంట్స్? డిక్రీజ్ అయింది కదా. Then less amount of energy required to remove that electron. So IE value decreases. అంటే అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇంక్రీజ్ అయినప్పుడు, తెలుగులో క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చూడండి. అటామిక్ రేడియస్ అనేటువంటిది పెరిగినప్పుడు న్యూక్లియస్ అట్రాక్షన్ అనేటువంటి డిక్రీజ్ అవుతుంది. దేనిపైన? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ పైన. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు ఏమవుతుంది? ఈజీగా ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయొచ్చు. అంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజ్ అయినప్పుడు అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజ్ అవుతుంది. సో అదేవిధంగా అటామిక్ రేడియస్ డిక్రీజ్ అయితే అయనైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది? ఇది డిక్రీజ్ అవుతే అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు మళ్ళీ చూడండి ఇక్కడ, యాజ్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ the nucleus force of attraction on the valency electron decreases. Clear students? Then less amount of energy required to remove an electron, so the IE value decreases. Clear students? That's it. IE inversely proportional to atomic radius. So ఇది క్లియర్ గా రాయాలి. సో మళ్ళీ ఒక్కసారి మనం రివైజ్ చేద్దాం. సో ద ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. సింపుల్. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ అన్న అయనైజేషన్ ఎంథాల్పీ అన్న సేమ్ స్టూడెంట్స్. సో ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఐసోలేటెడ్ గ్యాసెస్ ఆటమ్ ఈస్ కాల్డ్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఆర్ ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ. క్లియర్? మళ్ళీ ఇక్కడ చూడండి, ఎక్స్ గ్యాస్, ఎక్స్ అనేటువంటి ఒక ఎలిమెంట్ అనుకోండి. దిస్ ఈజ్ ఇన్ గ్యాస్ స్టేట్, దిస్ ఈజ్ ద న్యూట్రల్ ఆటమ్. 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినాం. ఇక్కడ ఇట్ సైడ్ రాయాలమ్మా స్టూడెంట్స్, కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో నుండి 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినామంటే ఇది ఇక్కడ రాయాలి. అండ్ ఫామ్ అయింది ఎక్స్ ప్లస్ అనేటువంటి ఫామ్ అయింది. మళ్ళీ దీన్నే మీరు ఈ ఎక్స్ ప్లస్ ఇక్కడ రాయండి. మళ్ళీ 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినాం. సో 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినాం కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్ 2 ఫామ్ అయింది, ప్లస్ ఎలక్ట్రాన్. డోంట్ కన్ఫ్యూజ్ దీస్ రియాక్షన్సే అనుకోండి, ఎందుకంటే ఎక్స్ అని చెప్తున్నాం అంతే. ఓకేనా స్టూడెంట్స్? సో నౌ the minimum amount of energy required to remove electron from any positive gas ion, that is called second ionization enthalpy. And next one, IE2 greater than IE1 means simple. In neutral atom, the number of electrons and number of protons are same, but in unipositive ion, the number of protons are greater than number of electrons. So the nucleus attraction increases on outermost orbit, so more energy is required to remove the electron in second case. Clear students? That's it. And next factors ఏంటమ్మా? atomic radius increases, nucleus attraction decreases on the outermost orbit. Clear? Then the less amount of energy required to remove the electron. Okay students? So IE value
decreases. Then IE inversely proportional to atomic radius. ఓకేనా స్టూడెంట్స్, అంటే ఇక్కడ దీంట్లో ఉన్నది రాస్తే సరిపోతుంది స్టూడెంట్. యాజ్ అటామిక్ రేడియస్ increases, the nucleus force of attraction on the valence electron decreases, then less amount of energy required to remove an electron, so IE value decreases. ఓకేనా స్టూడెంట్స్, దాట్స్ ఇట్. క్లియర్? ఒకసారి మళ్ళీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా స్టూడెంట్స్, దాట్స్ ఇట్. సో స్టూడెంట్స్ ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ రాస్తే సరిపోతుంది. సో వాటిలో అటామిక్ రేడియస్ ఈజ్ ఓవర్, అండ్ నెక్స్ట్ వన్ న్యూక్లియర్ చార్జ్. సో సింపుల్, న్యూక్లియర్ చార్జ్. వాట్? న్యూక్లియర్ చార్జ్. సో వెన్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ చార్జ్ అనేటువంటిది పెరిగింది అనుకోండి. దిస్ ఈస్ ద న్యూక్లియస్, సపోజ్ nucleus. So the nucleus charge increases on outermost orbit, then the force of attraction increases. Clear students? Then IE value also increases. Clear students? When the nuclear charge increases on outermost orbit, it means nuclear charge means what? Nucleus attraction increases on outermost orbit or valency electrons. outermost orbit లో ఉండేటి ఏంటి స్టూడెంట్స్? వేలెన్సీ ఎలక్ట్రాన్స్. క్లియర్ స్టూడెంట్స్? దెన్ IE వాల్యూ ఇంక్రీజెస్ బికాస్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. సో IE వాల్యూ ఇంక్రీజెస్. సింపుల్, ఇట్స్ క్లియర్. న్యూక్లియర్ ఛార్జ్ అనేటువంటి పెరిగినప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ వేలెన్సీ ఎలక్ట్రాన్ పైన పెరుగుతుంది. పెరిగినప్పుడు మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది రిక్వైర్డ్ అవుతుంది. ఎలక్ట్రాన్ తీసివేయడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కువ అవసరం అవుతుంది. కావున IE వాల్యూ ఇంక్రీజెస్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి. వెన్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, సో మీకు ఎఫెక్టివ్ అనేటువంటిది గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. సో వెన్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆన్ ద వేలెన్సీ ఎలక్ట్రాన్ ఇంక్రీజెస్. The force of attraction on the valency electron increases, so IE value increases. Clear? IE value increases. దాన్ని ఇక్కడ మీరు రాయండి. IE directly proportional to nuclear charge. IE directly proportional to nuclear charge. Is it clear? That's it. So now the second point is over. Now screening effect. Clear sir? ఇప్పుడు స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అసలు ఫస్ట్ చూద్దాం. మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ సపోజ్, సరే ఇక్కడ వదిలేయండి, ఇక్కడ రాస్తున్నాం మళ్ళీ. దీస్ ఆర్ ద ఆర్బిట్స్ అనుకోండి. ఇక్కడ న్యూక్లియస్ ఉంది. సపోజ్ దీస్ ఆర్ ద ఇన్నర్ ఆర్బిట్స్. క్లియర్? మంచిగా చూడండి. ఇక్కడ ఇవి ఇన్నర్ ఆర్బిట్స్. వీటి లోపల ఇన్నర్ ఎలక్ట్రాన్స్, అంటే ఏ ఎలక్ట్రాన్స్ అయితే ప్రజెంట్ అయి ఉంటాయో వాటిని ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇన్నర్ ఆర్బిట్స్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ను ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అంటాం. అవుటర్ ఆర్బిట్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ను అవుటర్ ఎలక్ట్రాన్స్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? క్లియర్? దాట్స్ ఇట్. సో ఈ ఇన్నర్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఇన్నర్ ఎలక్ట్రాన్స్ యాక్ట్స్ యాజ్ స్క్రీన్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఆర్ outer most orbits. Clear students? The inner electrons acts as a screen between the nucleus and outermost orbit is called screening effect. అంటే ఇన్నర్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఒక స్క్రీన్ లాగా పనిచేస్తాయి. దేనికి? న్యూక్లియస్ కు మరియు అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కు. దానినే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. దాన్ని ఏమంటాం? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిట్స్, ద ఎలక్ట్రాన్స్ అంటే ఇవి ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిట్స్ యాక్ట్స్ యాజ్ ఎ స్క్రీన్. ఇవి ఒక స్క్రీన్ లాగా పనిచేస్తాయి. బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్, ఇవి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి స్టూడెంట్స్? లాస్ట్ సెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? సో అంటే ఇక్కడ ఏంటి? ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిట్స్ యాక్ట్స్ యాజ్ స్క్రీన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ వేలెన్సీ ఎలక్ట్రాన్. దిస్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. సింపుల్. క్లియర్? అంటే ఏంటమ్మా? ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి యాక్ట్స్ యాజ్ స్క్రీన్ బిట్వీన్ ద న్యూక్లియస్. నా ఇదేంటమ్మా? ఇది న్యూక్లియస్ అనుకోండి. Between the nucleus and valence electron, that is called screening effect.
క్లియర్ స్టూడెంట్స్. మరి ఇప్పుడు ఇఫ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, ఒకవేళ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది పెరిగింది అనుకోండి, ఒకవేళ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది పెరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ దీనిపైన తగ్గుతుంది. అవునా కదా స్టూడెంట్స్? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది పెరిగినప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ పైన తగ్గుతుంది. క్లియర్? మరి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ పైన తగ్గినప్పుడు ఏం జరుగుతుంది? ఓకేనా స్టూడెంట్? దెన్ లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఎలక్ట్రాన్. అవునా కదా? ఇప్పుడు ఇన్నర్ ఎలక్ట్రాన్స్ పెరిగినప్పుడు న్యూక్లియస్ యొక్క అట్రాక్షన్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ పైన తగ్గుతుంది కాబట్టి తక్కువ ఎనర్జీ యూజ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? తక్కువ ఎనర్జీ యూజ్ అవుతుంది దేనికి? ఎలక్ట్రాన్ తీసేయడానికి. క్లియర్ స్టూడెంట్స్? తక్కువ ఎనర్జీ యూజ్ అవుతుంది ఎలక్ట్రాన్ తీసేయడానికి. క్లియర్ స్టూడెంట్స్? సో అంటే ఇఫ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, ఇఫ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, ఐఈ వాల్యూస్ డిక్రీజెస్, ఐఈ వాల్యూ డిక్రీజెస్. క్లియర్? ఇప్పుడు చూద్దాం ఇక్కడ. వెన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిట్స్ ఇంక్రీజెస్. క్లియర్ స్టూడెంట్స్? వెన్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిట్స్ ఇంక్రీజెస్, ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆల్సో ఇంక్రీజెస్. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇన్నర్ ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కనుక పెరిగితే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది. క్లియర్ స్టూడెంట్స్? బట్ దిస్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ రెడ్యూసెస్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ చేస్తుంది, మరి ఏం చేస్తుంది? రెడ్యూసెస్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్. సో ఐఈ వాల్యూ డిక్రీజెస్, కాబట్టి ఐఈ వాల్యూస్ అనేటువంటి ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? సో ఐఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఐఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఇదంతా మీరు ఏమీ లేదు, జస్ట్ డెప్త్కి వెళ్ళకుండా సింపుల్గా రాసేయండి. నేను చెప్తున్నాను. ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిట్స్, the electrons present in the inner orbits acts as screen between nucleus and outermost orbit or valency electrons. So that is called screening effect. Clear students? So akkadiki screening effect varaku okasari definition raaseyandi. Next, when the number of electrons in the inner orbits increases, the screening effect also increases. Inner orbit lo unnatvanti ante number of electrons kanaka periginayi anukondi. Clear students? When the number of electrons in the inner orbits increases, the screening effect also increases. క్లియర్ స్టూడెంట్స్? అప్పుడు ఏమవుతుంది? స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది ఏంటి? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో ఐఈ వాల్యూ డిక్రీజెస్, ఐఈ వాల్యూ డిక్రీజెస్. సింపుల్. సో నౌ దిస్ ఈస్ ఐఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్, స్క్రీనింగ్ ఎఫెక్ట్. సో నౌ ద లాస్ట్ వన్, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ స్టేబుల్గా ఉన్నాయి ఆటమ్స్ అంటే ఏంటి? అక్కడ హాఫ్ ఫిల్డ్ కానీ కంప్లీట్లీ ఫిల్డ్ కానీ కాన్ఫిగరేషన్ ఉంది. క్లియర్ స్టూడెంట్స్? హాఫ్ ఫిల్డ్ కానీ కంప్లీట్లీ ఫిల్డ్ కానీ కాన్ఫిగరేషన్ ఉంది. సో సపోజ్ నైట్రోజన్ తీసుకోండి, 1s2 2s2 2p3. వీఆర్ నాట్ రైటింగ్ ద ఎగ్జాంపుల్ స్టూడెంట్స్. నైట్రోజన్ 1s2 2s2 2p3, 2p3 అంటే హాఫ్ ఫిల్డ్ అయి ఉంది. ఓకేనా స్టూడెంట్స్? అంటే అది కొంత స్టేబుల్ కాన్ఫిగరేషన్ కలిగి ఉన్నట్టు, కాబట్టి దానికి అయనేషన్ వాల్యూస్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. క్లియర్ స్టూడెంట్స్? అదర్ దాన్ అంటే వేరే ఆటమ్స్ తోటి పోలిస్తే. అదే కంప్లీట్లీ ఫిల్డ్ అంటే మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఏంటి? మనం ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ ఏదైనా తీసుకోవచ్చు. సో అంటే ఆటమ్స్ విత్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ ద అదర్స్. అంతేనా కదా స్టూడెంట్స్? హాఫ్ ఫిల్డ్ అనేటువంటివి కంప్లీట్లీ ఫిల్డ్ అనేటువంటివి స్టేబుల్గా ఉంటాయని చెప్తున్నాడు. కాబట్టి హెన్స్ ఐఈ వాల్యూస్ ఆర్ మోర్ ఫర్ స్టేబుల్ ఆటమ్స్. అంతే కదా స్టూడెంట్స్? స్టేబుల్ ఆటమ్ నుండి ఎలక్ట్రాన్ తీసేయాలంటే మోర్ ఎనర్జీ అనేటువంటిది యూజ్ అవుతుంది. కాబట్టి ఐఈ వాల్యూస్ ఆర్ మోర్ ఫర్ స్టేబుల్ ఆటమ్. సింపుల్. ఓకే సార్? సో ఇక్కడ మళ్ళీ చూడండి, ఆటమ్స్ విత్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్ ఆర్ మోర్ స్టేబుల్. క్లియర్? ఆటమ్స్ విత్ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ సబ్షెల్స్ ఆర్ మోర్ స్టేబుల్ దాన్ ద అదర్ ఆటమ్స్. దెన్ ఐఈ వాల్యూస్ ఆర్ మోర్ ఫర్ స్టేబుల్ ఆటమ్స్. కాబట్టి ఏమవుతాయమ్మా అక్కడ? ఐఈ వాల్యూస్ అనేటువంటి మోర్ ఉంటాయి. దేనికి? ఫర్ స్టేబుల్ ఆటమ్స్. సో దీస్ ఆర్ ఎనఫ్ స్టూడెంట్స్. 4 ఫ్యాక్టర్స్ ఆర్ ఎనఫ్. ఇంకా మీరు చదవాలనుకుంటే పెనట్రేషన్ పవర్ అనేటువంటిది ఉంటుంది, పెనట్రేటింగ్. సో అది చదివితే చదవండి, లేకపోతే లేదు స్టూడెంట్స్. బట్ దీస్ 4 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఓకే స్టూడెంట్స్? అట్లా మీకు రేడియస్, న్యూక్లియర్ చార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో మళ్ళీ ఒక్కసారి చూద్దాం స్టూడెంట్స్ సింపుల్గా. అయితే మీరు ఇక్కడ ఈ ఐఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ చార్జ్ రాయండి.
ఐఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్ రాయండి స్టూడెంట్స్. సో రాయకపోతే మార్క్స్ రావా అన్నది కాదు, కానీ రాస్తే దట్స్ వెరీ బెటర్ ఇంప్రెషన్. ఓకే స్టూడెంట్స్. సో మళ్ళీ ఒక్కసారి చూడండి స్టూడెంట్స్, న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే ఐఈ వాల్యూ పెరుగుతుంది, అంతే సింపుల్. ఎందుకండి? న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటి? న్యూక్లియస్ అట్రాక్షన్ పెరిగింది, పెరిగినప్పుడు ఐఈ కూడా పెరుగుతుంది, అయనైజేషన్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. క్లియర్? అంతే, దట్స్ ఇట్. ఇంకా ఎక్కువ డెప్త్కి వెళ్ళకండి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, when the effective nuclear charge increases, ఓకే, అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయినప్పుడు the force of attraction on the valency electrons increases. Clear? So IE value increases, అక్కడికి రాసేయండి. సో IE directly proportional to nuclear charge. Clear students? And next, screening effect. First screening effect definition రాయండి అంతే. The electrons present in the inner orbits acts as screen between the nucleus and valency electrons. This is called screening effect. Simple, that's it. The electrons present in the inner orbits, ఏ electrons అయితే inner orbits లో present అయి ఉంటాయో acts as, అవి స్క్రీన్ లెక్క పనిచేస్తాయి బిట్వీన్ న్యూక్లియస్ అండ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ మధ్యలో ఏవైతే ప్రజెంట్ అయి ఉన్నాయో వాటిని, దట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్. సింపుల్, దాట్స్ ఇట్. మళ్ళీ ఇక్కడ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇన్నర్ ఆర్బిట్స్ ఇంక్రీజెస్, ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆల్సో ఇంక్రీజెస్, దాట్స్ ఇట్. క్లియర్? ఆ స్క్రీనింగ్ ఎఫెక్ట్ రెడ్యూసెస్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్, సో ఐఈ వాల్యూ డిక్రీజెస్. సింపుల్. అంటే మీరు పార్ట్స్ డివైడ్ చేయండి, ఈజీగా ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్, స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. So atoms with completely filled or half filled subshells are more stable than the others. Hence IE values are more for stable atoms. సో ఇక్కడ మీకు కొంచెం డిఫికల్ట్ అనిపించేది ఓన్లీ స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఆ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేటువంటి ఫస్ట్ డెఫినేషన్ వరకు రాయండి, దాన్ని కట్ చేసేయండి, ఆ తర్వాత దీన్ని రాయండి స్టూడెంట్స్. సో అప్పుడు ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. సో ద అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ ఆర్ అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ ఎంథాల్పీ ఈజ్ ఓవర్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో చాలా ఈజీ స్టూడెంట్స్, మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవండి, దీన్ని ఈజీగా ఉంటుంది ఆన్సర్. ఓకేనా స్టూడెంట్స్? సో అదేవిధంగా 4 ఫ్యాక్టర్లు పర్ఫెక్ట్ చదివితే చాలు. ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్కు 1 మార్క్ ఉంటుంది, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్కు ఇంకొక 1 మార్క్ ఉంటుంది. వై సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ గ్రేటర్ దెన్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్, దానికి 2 మార్క్స్ ఉంటుంది, అంటే 4 మార్క్స్ ఎక్కడికి అయిపోతాయి స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ 4 ఫ్యాక్టర్స్కు 4 మార్క్స్ ఇస్తారు స్టూడెంట్స్. సో కాబట్టి టోటల్ 8 మార్క్స్. ఓకేనా స్టూడెంట్స్? సో కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది, మీరు ఇది చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళకండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అండ్ మీరు ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.